అమ్మని తిట్టారు, మా నాన్నని తిట్టారు, మా అమ్మని తిట్టారు, మా కొడుకుని తిట్టాడు అని చెప్పి ఇది గుర్తుపెట్టుకో. నువ్వు గొక్క పెట్టి ఏడుస్తావు చూసుకో. నాకున్న అనుభవంతో చెప్తున్నా. రెండు కళ్ళ నుంచి కాదు సావిత్రి, ఒక కంటి నుంచి మాత్రమే కన్నీళ్లు రావాలి, గ్లిజరిన్ లేకుండా. చాలా టేక్స్ అవుతాయి, రేపు చేసుకుందాం. ఒకే టేక్ లో చేసింది. ఫోటోలు చూస్తే నిజంగా సూసైడ్ చేసుకోవాలనిపించింది ఆ రోజు. అంత ఘోరంగా ఉండేది. చాలు బాబు, నాటకాలు చాలా చూసాములే మేము. నాకే అట్లుంటే నా కొడుకు ఎలా ఉంటాయి చెప్పండి. వాడు నేను ఉన్నప్పుడు మహానటి మహా అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అబ్బా ఇప్పుడు అనండి. అబ్బా ఏ అనరే, నోరు పడిపోయిందా? దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆయన దేవుడు అనేవాడు ఒకడున్నాడు రా. ఆడే నీ సంగతి చూసుకుంటాడు. వినపట్లేదు భయ్యా? నీకు అంతా వినపడింది, నాకు తెలుసు. వినపట్ల తెలుసు, నీకు వినపడింది. అనవసరంగా ఒక మహిళని కళ్ళ నీళ్లు తెప్పించి ఆమె జీవితం నాశనం చేయాలనుకుంటే తాటకి శూర్పణఖలాగా నువ్వు కూడా రాక్షస జాతిలోనే పుట్టావు. మిమ్మల్ని చంపేసుకునే ఫెసిలిటీ మాకు త్రేతాయుగం నుంచి ఉంది. ఇంకోసారి ఆడ మగ తేడా అని వాగితే కలకత్తా తీసుకెళ్లి కాళికాదేవుని తల నరికేస్తా. భగవంతుడు ఊరికే వదలడు. రోజా మన పువ్వులు పెట్టుకొని బరగొడ్డ వచ్చినట్టు వచ్చింది కదా, పెద్ద బర గేదె వచ్చినట్టు, గౌడి గేదె వచ్చినట్టు వచ్చింది. పొత్తుల తిని పొత్తులో ఎగురుకుంటా సిగ్గులేని మొండ, దాన్ని చూస్తే రోతముండ. అసలు అది ఆడపట్టుకు ఎట్టబుట్టిందో ఆ రోతముండ. నాకు బూతులు రావు, లేకపోతే ఇంకా తిట్టాలని ఉంది అసలుకి. తిట్టదని చెప్పరా? ఎవండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. రాజకీయాల్లో క్లిష్ట సమయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీకు సపోర్ట్ గా నిలబడ్డారు కాబట్టి ఒక ఆత్మస్థైర్యంతో ఉన్నానని చెప్తున్నారు మీరు. పెద్ద పూగుటేసినట్టు, పెద్ద మట్టడేసినట్టు. ఫ్లాష్ బ్యాక్. నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు. దిగుచ్చాను అనుకుంటున్నావా నువ్వు? నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? ఇక పిల్ల పిత్రేగాడు లోకేష్ గాడు చూసావరా దీని తలపొగరు? ఇది ఇలా ఉంటేనే ఇంత లెవెల్ కొడతాంది. ఎవడో ఏమని అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. ఏ హెరిటేజ్ ఐస్ క్రీమ్ తో నోరు నిండిపోయిందా? నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావా అని అడుగుతున్నా. అమ్మాయి అంటారా దీన్ని? ఎవరన్నా కిషోర్, దీనికున్న అలవాట్లకి దీనికున్న వ్యసనాలకి అమ్మ అంటారా దీన్ని? లక్షలు చేసే పనిది. ఏం చేయగలరండి? నన్ను చంపగలరా? చేయగలరా? చేసే ధైర్యం లేదు. భువనేశ్వరి గారు, నేను ఎలాంటి దాన్నో ఎవరికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అన్నారు. మీరు ఎలాంటి వాళ్ళో నిరూపించుకోమని ఎవరు అడగలేదు. నాకు గన్నెత్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు గన్నెత్తారా? ఆమె చాలా పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడుతుంది. తెలుగే మాట్లాడటం రానామా? రాష్ట్రానికే సంఖ్యలు వేసినట్టు మాట్లాడుతుంది. చంద్రబాబు నాయుడు సంఖ్యలు వేస్తే. అరే జప్పా, నీకు ఉందిరాయక. ముందుగా లోకేష్ వచ్చాడు, ఆ తర్వాత బాలకృష్ణ వచ్చాడు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చాడు, అంటే ఆ తర్వాత భువనేశ్వర్ వచ్చారు. వీళ్ళందరితో వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఇక బ్రహ్మాస్త్రం అనుకొని బ్రాహ్మణి అస్త్రాన్ని వదిలారు. ఇవ్వరు మాస్టర్. ఏం మాట్లాడుతున్నావు? ఏం చూసాను నా బొచ్చులో? మీ ఫ్యామిలీ పరంగా ఏంటి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇంట్లో కూడా ఎందుకు మనకి రాజకీయాలని? ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ? ఎందుకు అలా? జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెలాగా అలా చూసుకున్నారు. వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకుతాడు. జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెలాగా అలా చూసుకున్నారు. ఒక చిన్న ప్రాబ్లం అసెంబ్లీలో అయినా లేదా నన్ను మహిళా పార్లమెంట్ కి వెళ్ళినప్పుడు కిడ్నాప్ చేసినప్పుడు అయినా నాకు ఏ ఇబ్బంది జరిగినా వెంటనే నాకు సపోర్టివ్ గా ఉన్నారు. ఊరుకోవే, ఊరుకో. నేనున్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. జబర్దస్త్ నుంచి ఒకటి తీసుకుపోయి మాట్లాడిస్తాడు, ఇంకోటి ఎవడో తీసుకొచ్చి మాట్లాడిస్తాడు, ఎమ్మెల్యేలతో మాట్లాడిస్తాడు. అందులో జబర్దస్త్ లో ఒకడు, అది నేనే, నో డౌట్. ఇంకొకడు సీమరాజా గారు, వాళ్ళ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి, మిగతా ఎమ్మెల్యేలు. ఏమో నేను ప్రశ్నిస్తే నీకేమైనా బాధగా ఉందా? అవతి ఇటు తిరిగి మళ్ళా నేనేనా అవలాగానైనా ఒక బాధ. ఏమంటున్నావు ఆర్కే రోజా? నువ్వు ఆడవాళ్ళనంటే ఎవరైనా సర్వనాశనం అయిపోతారు అంటున్నావు. గతంలో అసెంబ్లీలో ఆడపడుచు భువనేశ్వర్ గారిని వల్లభనేని ఊసి మాట్లాడుతున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? అంటే అది నారా బ్రాహ్మణి
నాగమణి గారి గురించి మాట్లాడుతుంటే ఏం చేస్తుండవు? వంగలపూడి అనిత గారి గురించి మాట్లాడుతుంటే ఏం చేస్తుండవు? రాయపాటి అన్నా గారి గురించి మాట్లాడుతుంటే ఏం చేస్తుండవు? నువ్వెక్కడ దాపురించావురా? నేను నీకేం అపకారం చేశాను రా? నా భార్య ఓయో రూమ్ లో దొరికిందని ఒక ఆర్టికల్ క్రియేట్ చేసినప్పుడు నువ్వేం చేస్తున్నావు? వీళ్ళే కాకుండా కూటమిలో ఉన్నటువంటి ఆడవాళ్ళని అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు వాళ్ళ గురించి దారుణాతి దారుణంగా మాట్లాడినప్పుడు నువ్వేం చేస్తున్నావు? వాళ్ళకు బాధ ఉండదా? వాళ్ళ కుటుంబాలు ఉండవా? అంటే నీ దాకా వచ్చేసరికి బాధ వస్తుందా? దీనికి మీరు ఏమంటారు సార్? ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు